హల్లెలూయా. ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆయన మేలులతో ఆయన కృపలతో మనల్ని నింపుతున్న కొద్దీ మనం దేవునికి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. ఏమీ లేనప్పుడు దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నాం. దేవుడు అన్ని మేలులతో నింపినప్పుడు, ఆయన కృపలతో నింపినప్పుడు, దేవుడు దీవిస్తున్న కొద్దీ దేవునికి దూరం అయిపోతున్నాం. ఇవి ఖచ్చితంగా జరుగుతున్నాయండి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా. ఒంటరిగా ఉండేటప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం. ఎక్కువ మంది మనతో ఉండేటప్పుడు దేవునికి దూరంగా ఉంటాం. ఇవి ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటాయి. కానీ ఒంటరిగా ఉన్నా 1000 మంది ఉన్నా మనం ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని కృపలు ఎన్ని మేలులు మన పట్ల, కొండల్లో ఉన్నా లోయల్లో ఉన్నా అగ్నిలో ఉన్నా సరే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన దేవుని గొప్పతనాన్ని బట్టి నేను చాలాసార్లు మీకు చెప్తాను, ఆరాధనకి వెళ్ళే ముందు దేవుని గొప్పతనాన్ని బట్టి గర్వంతో ఆరాధన చేయాలండి. తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, తన కౌగిట్లో దాచుకున్న ప్రేమ, సాతాను నిన్ను తోసేయాలనుకుంటే చక్కగా పట్టుకొని ఆయన కౌగిట్లో దాచుకుంటున్నాడు. కౌగిట్లో చేర్చుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. ఎన్ని మేలులండి, లెక్క పెట్టండి. 1 2 3 4 5 10 లెక్క పెట్టగలమా? క్రైస్తవుడికి అసాధ్యమైన పని. దేవుడు రోజు నీ పట్ల చేస్తున్న అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు నిన్ను కాపాడుతున్న విధానాన్ని నువ్వు రాసుకోవడానికి బుక్కు సరిపోదు, నువ్వు చెప్పుకోవడానికి, రోజు దేవుడు చేసిన కార్యాలు చెప్పుకోవడానికి నీ నోరు కూడా సరిపోదు. హల్లెలూయా. మన దేవుని గొప్పతనాన్ని బట్టి ఇంతగా కాపాడుతున్నా ప్రభా అని చెప్పి ఆరాధన గర్వంగా చేయాలి. రాత్రి ఒక న్యూస్ చూశాను. అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని రక్షించడానికి మనతో ఎందులోకైనా ఆయన వస్తాడండి. కొండల్లోకైనా వస్తాడు, లోయల్లోకైనా వస్తాడు, అగ్నిలోకి కూడా దిగిపోయాడు ఆయన. ఆరాధన చేద్దాం శక్తివంతంగా. మేలులు మర్చిపోలేనయ్యా నీ మేలులు. ఆరాధన చేద్దాం శక్తివంతంగా. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మేలు నేను మర్చిపోలేనని చెప్పి ఆత్మతో ఆరాధన చేద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. బిగ్గరగా మేలులు నీ మేలులు మరచిపోలేన. ఎంతవరకు? నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. చెప్పాలి. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండల్లో ఒంటరిగా కొండల్లో వెళ్ళినప్పుడు, లోయల్లో వెళ్ళినప్పుడు, ఎడారిలో వెళ్ళినప్పుడు, అనేకమైన శ్రమల్లో కష్టాల్లో నా బంధువులు వదిలేస్తారు, నా ఇంట్లో వాళ్ళు వదిలేస్తారు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. ఎలా నేను మర్చిపోతానయ్యా నీ మేళ్ళు? ఎలా మర్చిపోగలను నేను? నా ప్రాణం ఉన్నంత వరకు. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. లోయలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా. చెప్పాలి. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. ఆత్మతో లోయలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా. ఇది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా.
మరచిపోలేదయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. అగ్నిలో అనేక సార్లు అగ్నిగుండం లాంటి సమస్యల్లో నన్ను మర్చిపోలేదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. అందరూ వదిలేశారు, నీకేం లేదు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పి వదిలేశారు. కానీ ఏమీ లేనప్పుడు నన్ను వదలలేదు, అన్నీ ఉన్నప్పుడు నేను నిన్ను వదలను అని చెప్పాలి. నాకు ఏమీ లేనప్పుడు నువ్వు వదలలేదు, అన్నీ ఉన్నప్పుడు నేను నిన్ను వదలను. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. చెప్తామా? అగ్నిలో ఉండేటప్పుడు కాలిపోలేదు, జలముల్లో మునిగిపోలేదు. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో ఉన్నను నేను మునిగిపోలేదయ్యా. ఇది పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా, ఇది పావురపు మనసయ్యా యేసయ్యా, పావురపు మనసయ్యా. మేలులు ఎలా మర్చిపోతాను? హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. చీకటలో ఏమున్నా నన్ను మర్చిపోలేదు. దుఃఖంలో దుఃఖాక్రాంతుడై ఎవరు రక్షిస్తాడు, ఎవరు విడిపిస్తారు ఈ శ్రమల్లోంచి అని ఏడుస్తున్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఎలా నేను వదిలేస్తాను? ఇప్పుడు ఎలా నేను విడిచిపెడతానయ్యా? చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా. చీకట్లో, దుఃఖంలో, వేదనలో ఎవ్వరూ ఆదరించలేదు. చీకటిలో ఉన్నను నన్ను విడిచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. ఇది ప్రేమించే మనసయ్యా యేసయ్యా, ప్రేమించే మనసయ్యా, ఇది ప్రేమించే. ఆరాధన చేద్దాం, ఆరాధన ఆత్మతో చేద్దాం. మేలులు మేలులు ఎలా మర్చిపోతానయ్యా? ప్రాణం ఉన్నంత వరకు ఆత్మతో ఆరాధన చేద్దాం. ఎలా కాపాడుతున్నాడు దేవుడు మనల్ని, ఎంతగా కాపాడుతున్నాడు. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేదయ్యా. చెప్పాలి చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పండి ఈ మాట, చెప్పండి చెప్పండి ఈ మాట చెప్పండి. నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా. మేలులు మరచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేదయ్యా. మన ప్రాణం ఉన్నంత ఆయన విడిచిపెట్టదు.
మోకాళ్ళ మీదకి వెళ్దాం. వేయగలిగిన ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి ఇంకా దగ్గరికి వెళ్దాం. చూడండి, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారట. అలాగైపోతుంది ఇప్పుడు. నువ్వు ఎలా ఉన్నావు? మొదట్లో ఉన్నావా, కడపట్లో ఉన్నావా? మొదట ఉన్న నువ్వు కడపటికే వెళ్ళిపోయావా? కడపట్లో ఆఖరిలో ఉండి అలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయినా నువ్వు ఈరోజు దేవునిలో ముందు ఉన్నావా? మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడు, ఎన్ని సమస్యల నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. మనిషి అన్నాక కష్టాలు వస్తాయి, కానీ విడిపించేవారు కావాలి కదా. అవునా? ఎప్పుడు రోజులు ఒకలా ఉండవు కదండి. రోజులన్నీ ఒకలాగా ఉంటాయా? ఈరోజు నవ్వుతున్నావు, రేపు నవ్వుతావా? ఈరోజు నేను నవ్వుతున్నాను, రేపు నవ్వుతానా? రేపు రోజు ఇంకెలా ఉంటుందో మనకు తెలియదు. అందుకనే రేపు దినం ఎలా ఉంటుందో తెలియదు. బైబిల్ ఆల్రెడీ ఉంది. ఈరోజు సంతోషంగా ఉన్నావు, రేపు సంతోషంగా ఉంటావా? ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచు. తప్పకుండా మన దుఃఖంలో, మన వేదనలో కూడా సంతోషాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు. అనేక మంది బైబిల్ గ్రంథంలో చూస్తే వారి భయంకరమైన వేదనలో నవ్వేవారు, సంతోషించేవారటండి. జైల్లో సంతోషించేవారు, కష్టాల్లో సంతోషించేవారు. కొంతమంది స్త్రీలు అయితే చెప్తున్నారు, ఎంత ఏడ్చామో, ఎంత దుఃఖపడ్డామో, కానీ మా నోటికి ఈరోజు దేవుడు నవ్విచ్చాడని చెప్తున్నారు. కొంతమంది నవ్విచ్చారు. ఈరోజు ఏడుస్తున్నా నువ్వు, రేపు దినం సంతోషించే రోజు ఉంది. దేవుడు లేని వారు అనేక మంది ఈరోజు నవ్వుతున్నారేమో, కానీ ఈరోజు ఆ కుటుంబంలో ఎంత విషాదం అండి, ఎంత ఏడుస్తున్నారు. 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం, 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు, మరి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ఎవరు రక్షిస్తారు? కష్టం వస్తే ఎవరు విడిపిస్తారు? మన బాధలు మనమే పడాలి. బట్టలు షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ షేర్ చేసుకోవచ్చు, ఏ వస్తువునైనా షేర్ చేసుకోవచ్చు. మనిషి యొక్క కష్టాన్ని ఎవరు షేర్ చేసుకుంటారు? షేరింగ్లోకి వస్తారండి. మనుషుల కష్టాల్లో మనతో ఏడుస్తారు, ఒక 2 నిమిషాలు, ఒకరోజు ఏడుస్తారు. కానీ నీ కష్టం తీసుకోగలరా? నా వ్యాధి ఎవరైనా తీసుకోగలరా? నీకున్న వ్యాధి నేను తీసుకోగలనా? నీ గుండెలో ఉన్న దుఃఖాన్ని, బాబాయ్ గుండె బరువు ఎక్కువైపోతుంది, ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పి మీ ఆయన గారికి కొంతసేపు ఇవ్వండి. నాలో భయంకరమైన వేదన, గుండె నిండిపోయిందండి, ఈ దుఃఖం కొంతసేపు మీరు భరించండి అని ఇవ్వండి. అవుతుందా? అవ్వదు. నీ దుఃఖం నువ్వే భరించాలి, నా బాధ నేనే భరించాలి, నా కష్టం నేనే భరించాలి, నా సమస్యను నేనే భరించాలి. కానీ మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు షేరింగ్ అవ్వదు. ఎవరు షేర్ చేయడానికి అవ్వదు. కానీ షేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారు. షేరింగ్ కూడా అవసరం లేదండి, తీసుకునే వ్యక్తి ఉన్నాడు. పూర్తిగా ఆయన మీద నీ బాధ, నీ చింత యావత్తు నా మీద వేయి, నేను రెడీగా ఉన్నాను అనే వ్యక్తి, అనే గొప్ప దేవుడు మనకున్నాడండి. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను భరిస్తాను అనే మనిషి ఈరోజు ఏ వ్యక్తి కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, మనిషి బాధను తీసుకోలేడు. మనిషి బాధను తీసుకోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకే నేను చూసారా, ఒంటరిగా వెళ్ళిపోయి ఎవరికి చెప్పుకుంటాం మన బాధలు? ఒంటరిగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో, ప్రభా ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, నన్ను విడిపించయ్యా. ఎవరు విడిపిస్తారు అంటాం కదా, ఎవరు విడిపిస్తారు? చాలా డబ్బు ఎక్కువైపోయిందండి నాకు, కొంచెం వాటాకు వస్తారా, కొంచెం పంచుకుందాం వస్తారంటే బోల్డ్ మంది వస్తారు నీ దగ్గరికి, డబ్బు పంచుకోవడానికి వస్తారు. పెళ్ళిళ్ళు, సంబరాలు, పండగలు అయితే అవి పంచుకోవడానికి వస్తారు, తినడానికి కూడా వస్తారు. కానీ నువ్వు పడుతున్న బాధ పంచుకోవడానికి ఏ మనిషి అయినా ఉన్నాడా భూమి మీద? ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు,
నీ బాధ, నీ చింత యావత్తు, నీ భారం నా మీద వేయి, నీ భారం నా మీద వేయి. నేను భరిస్తాను, నేను భరించడానికి వచ్చాను. నేను భరించి, నీ బాధను భరించి నా సంతోషాన్ని నీకు ఇవ్వడానికే నేను వచ్చాను ఈ లోకంలో. ఎవరు చెప్తారండి ఈ మాట? ఎవరు చెప్తారు? అలాంటి దేవుని దగ్గర నీకు కన్నీరంతా వేసేసి వెళ్ళిపోవడమే. సంతోషంగా వెళ్ళిపోవాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చడానికి కానీ, దేవుని దగ్గర ఆరాధన చేయడానికి కానీ, మోకాళ్ళు వేయడానికి కానీ, చేతులు ఎత్తడానికి కానీ, ఆయనగా మహింపరచడానికి కానీ. అందుకే సిగ్గుపడకూడదు. మన బాధ ఎవ్వరూ తీసుకోరు, దేవుడు మాత్రమే తీసుకుంటాడు. విరిగిన హృదయంతో ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధన చేయాలి. నా బాధ నువ్వే ఒక్కడవే తీసుకోగలవు ప్రభా, నా బాధను భరించడానికి నువ్వు ఒక్కడే ఉన్నవయ్యా, ఎవ్వరు లేరేసయ్యా. ఒక్కసారి నా వైపు చూడతంటే చేతులు రెండు పైకెత్తి. అయ్యా, మనిషి సుఖం పంచుకోవడానికి వస్తాడు, డబ్బులు పంచుకోవడానికి వస్తాడు, భోజనం కూడా పంచుకోవడానికి వస్తాడు. కానీ బాధలు పంచుకునే మనుషులు ఎవ్వరి లోకంలో లేరు ప్రభా. బాధను పంచుకునే దేవుడా, ఒక్కడివే నాకున్నావు తండ్రి. తండ్రి, నీ మందిరంలో నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు, నాకు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరు చెప్తారు? మన బాధను తొలగించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు అండి మన దేవుడు. వాళ్ళకి అలాంటి కృప లేదు, మనకి మాత్రమే అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకి మాత్రమే అలాంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. కనుక ఆయన పాదాల దగ్గర కన్నీటితో మరొకసారి, యేసయ్యా కృంగిపోయి ఉన్నాను ప్రభా, బాగా నలిగిపోతున్నాను ఈ సమస్యలో. ఎవరు బాధ సమస్యలో విడిపించుతంటే భరించడానికి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, ఇంకెంతకాలం? అందుకే నా యొక్క బాధ అంతా నువ్వు తీసుకో. చూడండి, మనం దేవుని దగ్గరే అంటాం, నా బాధను తీసుకో ప్రభా అని. మనిషి దగ్గర ఎక్కడైనా అనగలమా? మనిషి అర్హుడు కాదు, మనిషి బాధను తీసుకోవడానికి మనిషి అర్హుడు కాదు. అందుకే మనం కూడా నా బాధను కొంచెంసేపు తీసుకోవా అని మనిషిని అనలేం. నా బాధ కొంతసేపు తీసే తండ్రి అని చెప్పి దేవుని మాత్రమే అడగగలం. నా గతమంతా వైభవమే, ఈ దినము బ్రతుకుట భారమే. నా గతమంతా వైభవమే, ఈ దినము గడుపుట భారమే. చేతిలో చెల్లిగోవలేక ఆకలితో ఉన్నప్పుడు నాకెవరు లేరయ్యా. చేతిలో చెల్లిగోవలేక ఆకలితో ఉన్నప్పుడు ఎవరున్నారు? లేరయ్యా. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాప నీదయ్యా. నీ కనురెప్పలలో నన్ను చిన్నావయ్యా. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా, యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవుంటావని. చెప్పండి యేసయ్యతో, యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవుంటావని.
తెలుసుకోవాలి. కడ వరకు మనతో ఎవరు ఉంటారో తెలుసుకొని ఆ వ్యక్తిని గట్టిగా అనుసరించడం, గట్టిగా ఆ వ్యక్తితో వెంబడించడం, ఆ వ్యక్తిని పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ లోకం పాప విషవలయం, ఏ చోటైనా శోధనలమయం. ఈ లోకం పాప విషవలయం, ఏ చోటైనా శోధనలమయం. నేనింకా పాపములో నుండగా నాకై మరణించితివి, రక్షకుడవు నీవయ్యా. నేనింకా పాపములో నుండగా నాకై మరణించితివి, రక్షకుడవు నీవయ్యా. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా. నీ కనురెప్పలలో నన్ను దాచినవయ్యా. హల్లెలూయా. చేతులెద్దామా కరోరు. హల్లెలూయా. చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు, పర్సులో డబ్బులు ఖాళీ అయిపోయినప్పుడు, ఎవ్వరు రాలేదు. యేసయ్యా, 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 యేసయ్యా. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా, యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీవు ఉంటావని. యేసయ్య ఇప్పుడే కనుక కష్టాల్లో ఓదార్చిన ప్రేమ, మన స్థితిని మార్చిన ప్రేమ, కష్టాల్లో ఓదార్చిన ప్రేమ, మన స్థితిని మార్చిన ప్రేమను ఎప్పుడు మర్చిపోకూడదండి. అసలు సిగ్గుపడకండి, ధైర్యంగా తలెత్తుకొని ఆయన ఆరాధన చేయాలి. మన బాధ ఎవరు తీసుకుంటారు? అన్నిటికీ షేరింగ్కి వస్తారు. కానీ మనిషి బాధ, మనిషి ఏడుస్తున్నప్పుడు అమ్మ పని ఉందమ్మా ఇప్పుడే వస్తానే అనుకొని వెళ్ళిపోతారు. కష్టాలు ఓదార్చిన ప్రేమ, నా స్థితిని మార్చిన నీ ప్రేమ. కష్టాలు ఓదార్చిన ప్రేమ, నా స్థితిని మార్చిన నీ ప్రేమ. నేనింకా పాపములో నుండగా నాకై మరణించితివి, రక్షకుడవు నీవయ్యా. కనుక మనం ఇంకా పాపంలో ఉండగానే దేవుడు మన కోసం మరణించి మన కష్టాలను తీసుకొని మన స్థితి, మన రాత మార్చేశాడు. చాలాసార్లు నేను నన్ను ఉంటారు, నీ రాత, నీ తలరాత ఇంతే ఇంకా అన్నారా? ఇంకా నువ్వు మారు, నీ బ్రతికింతే, నీ తలరాత ఇంతే అన్నారేమో. కానీ నీ రాత తిరిగి రాసాడు దేవుడు, మన తలరాతని మార్చాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుడు మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరిగా యేసయ్యా, యేసయ్యా,
నిశ్చయంగా దేవుడు మీతో మాట్లాడితే ఎవరి రాత మార్చాడో ఎవరిది అయ్యిందో లేదు, కానీ నా రాత మార్చి నా తల రాత మార్చింది దేవుడు, నా దేవుడు అని వారు ఎవరైనా ఉంటే ఒకరు ప్రార్థన చేయండి. దేవుని మహిమపరుస్తుంది.